సో, లైఫ్‌లో ఒక పర్సన్ చనిపోయినప్పుడు, మన లవ్డ్ వన్స్ మనల్ని వదిలేసి ఎళ్ళిపోయినప్పుడు, కామన్‌గా చాలామంది నాకు షేర్ చేసుకున్న స్టేట్మెంట్ ఏంటంటే, "అను చుట్టాలెవరు ముందుకు రాలేదు. కొంతమంది ఫ్రెండ్స్ అసలు వెనక్కి తిరిగి చూడలేదు. అందరొచ్చి అక్కడ దూరం ఉండి చావులో అట్లా చూసేసి అట్లా అంటూ ముట్టనట్టు వెళ్ళిపోయారు" అని. ఒకటి చెప్తా. ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేను ఆ టైమ్‌లో ఉన్నప్పుడు అట్లనే ఫీల్ అయినా. నాకంతే బాధ అనిపించింది. ఒకలాంటి హేట్ వచ్చేసింది అందరి పైన. బట్ లేటర్ నాకేమర్థమైందంటే, ఎవడెందుకు చూడాలి మన వైపు? ఎవడిది వాడికే ముడ్డి గడుక్కోవడానికి ఇక్కడ అయితలేదు. అంటే మన లైఫ్ ఎట్లుందంటే, వాడిది వాడికి సంపాదించుకొని వాళ్ళ ఫ్యామిలీ చూసుకునే వరకే అప్పులు చేసి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోనీకే వాళ్ళకి సరిపోవట్లేదు. ఇంకా ముందుకొచ్చి ఒకరికి పెట్టే స్టేజ్‌లో ఎవడున్నాడు ఇవాళ రేపు? మనకేనా అవుతదా ఇంకో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంటే? అవ్వదు. కాకపోతే కొంచెం ముందుకొచ్చి ఆ టైంలో హెల్ప్ జేసి తర్వాత మనీ తీసుకోవడం అంటే దట్ ఈస్ ఫెయిర్ ఎనఫ్. మనం గూడా ఎవరైనా టైంకి హెల్ప్ జేసినప్పుడు మనం సంపాదించేసి టైంకి వాళ్ళకి రిటర్న్ బ్యాక్ జేయాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీకట్లా హెల్ప్ చేస్తే. బట్ ఫ్రీగా వచ్చి సర్వీస్ జేయాలి. ఫ్రీగా వచ్చి మనకు డబ్బులు పెట్టాలని మాత్రం అనుకోకండి. నాకు జరిగిన టైంలో నా దగ్గర డబ్బులున్నాయి. నేను ఎర్న్ చేసుకుంటుండే. కాకపోతే నాకు ఒక పెద్ద మనిషిలాగా ఒకరొచ్చి నిల్చొని అన్ని కార్యక్రమాలు ఎందుకంటే నేను కుండబట్టిన కాబట్టి నేనక్కడ రిచువల్స్ జేసుకోవాలనా? ఇట్లా మనీ అన్నీ జూసుకోవాలా? కానీ నాకు ఆ అదృష్టం గూడా లేకుండే. నేనే డప్పులోళ్ళకి పైసలిచ్చుకుంటూ, నేనే వంట వాళ్ళని మాట్లాడుకుంటూ, నేనే పేమెంట్స్ చేసుకుంటూ, అదే టైంలో చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళు వచ్చి నా రిచువల్స్‌కి హెల్ప్ చేస్తుంటే, మళ్ళక్కడ నేను వాళ్ళ హెల్ప్‌తో రిచువల్స్ చేస్తూ, అన్నీ నేనే చేసుకునేసరికి నాకు చాలా అంటే చాలా ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్‌కెళ్ళిపోయినా. ఏంటి నేను ఇంత లోన్‌లీ అయిపోయినా అని జెప్పేసి. సో, అట్లుండే. నేనేం చెప్తా అంటే ఎమోషనల్లీ ఆల్ ద టైమ్ ఇర్రెస్పెక్టివ్ నువ్వు అమ్మాయే అవ్వచ్చు, అబ్బాయే అవ్వచ్చు. ఎమోషనల్లీ నువ్వు ఎప్పుడు ఫకింగ్ మెచ్యూర్డ్‌గా ఉండాలి. ఏ టైంలో ఏదైనా అవ్వచ్చు. నువ్వు చదువుకునే ఏజ్‌లో ఉండొచ్చు, జాబ్ చేసే ఏజ్‌లో ఉండొచ్చు, నీ పెళ్ళయి నీ పేరెంట్స్ ఒంటరిగా ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఏదైనా జరిగిందంటే ద వెరీ నెక్స్ట్ మూమెంట్ నీకెంత బాధైనా ఉండని. బాధపడు. బట్ బాధపడుతూ సైడ్ వేస్‌లో రెస్పాన్సిబుల్‌గా, ధైర్యంగా నిల్చొని నీ ఫ్యామిలీకి నువ్వున్నావు అని అనుకునేలాగా స్ట్రాంగ్‌గా నిల్చోవాలి. దట్ ఈస్ ఆల్ ఐ బిలీవ్. దట్ ఈస్ అంటే అది నేను జేషిన. అందరూ అట్లా జేయాలి. దట్స్ హౌ ఆహ్, నీ సింగిల్ పేరెంట్ గాని, నీ సిబ్లింగ్స్ గాని నిన్ను చూసి వాళ్ళు ధైర్యంగా ఉంటారు. సెకండ్ థింగ్ చాలా వీడియోస్‌లో జెప్పిన. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఈస్ ఇంపార్టెంట్ అని. ఇదెంత ఇంపార్టెంట్ అంటే నేనింత చిన్న జాబ్ జేయాలా? నేను అది చదువుకున్నా. నేనెందుకు ఈ పని జేస్తా? నో. మనకెళ్ళనప్పుడు ఎలాంటి పని అంటిల్ అన్‌లెస్ నువ్వు ఎవరిని హార్మ్ చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు అంటే పిక్ దట్ వర్క్, ఎర్న్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఇప్పుడు మా డ్యాడీ చనిపోయిండు. ఐ బికేమ్ ద డాడ్ ఆఫ్ మై ఫ్యామిలీ. బికాస్ నేనట్లా ఉండాలి. నేనంత స్ట్రాంగ్ ఉంటేనే నా ఫ్యామిలీ గూడా ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉంటది. ఐ ప్రూవ్డ్ ఇట్. నేను అందుకే చెప్తా. ఏదో నచ్చింది వేసుకోవడం, నచ్చింది తినడం, ఇండిపెండెంట్ ఉండడం గాదు. నీ ఫ్యామిలీని ఏ రోజైతే పిక్ జేసి మంచిగా చూసుకుంటావు చూడు అది ఇండిపెండెంట్.